ఏం తమ్మి నా ఏరియాలకు వచ్చి దమ్కిలిస్తున్నావట? ఏం సంగతి? చల్ అయితే గీతే నేను మామూలు వసూలు చేయాలి గాని నీ పెత్తనమేంద్రా? చూడన్నా మంచిగా చెప్తున్నా నేను ఆల్రెడీ గిదే దందాలున్నా, నువ్వు కూడా వేస్తా అని దిగితే మంచిగా ఉండదు మళ్ళా అని వార్నింగ్లు ఇస్తుంటారు. ఇనుకుంటే పంచాదులు ఫైటింగ్లు ఓగోగో పారి చాలా దూరం పోతుంది ముచ్చట. సేమ్ టు సేమ్ గీళ్ళ కథ కూడా గట్లనే ఉన్నదబ్బా. నాగరాజు అనే గీ స్వచ్ఛ ఆటో కార్మికుణ్ణి 3 నెలల కింద చంపేసి మూటగట్టి మూసీ నదిలో వారేస్తే ముచ్చట ఇప్పుడు తెలిసి డెడ్ బాడీ బయటికి తీసిండ్రు సిటీ శివారు బాచారం కాడ. చెత్త తీస్తున్నప్పుడు వాళ్ళ గొడవలు మా వాళ్ళే వాడిని కూడా చంపింది మళ్ళా. ఇంతకు మర్డర్ ఎందుకు చేసిండ్రంటే చెత్త ఏరియా కోసం. ఆవు ఆదిబట్ల ఏరియాలో చెత్త ఆటో నడిపిస్తాడు. పడతలు గట్టిగా పడుతున్నాయట. ఇంకో 2-3 తోటి లొల్లైతుందట. ఈ ఏరియా నాదంటే నాదని అట్లా పగలు పెంచుకొని ఆఖరికి పానం తీసి పాడైందట దగ్గరోళ్ళు. నీ చెత్త ఏరియా కోసం సంపుడేంది అంటారా? ఆమ్దాని మస్తు ఉంటదట. మళ్ళా జిహెచ్ఎంసీ ఆటోలు కొనిచ్చి కొంత పైకం కట్టించుకొని అందులోకెళ్ళి నెలకి కిస్తులు కడుతుంది. మీదికెళ్ళి జీతం రాదు కాబట్టి మనోళ్ళు ఇంటికో 50కెళ్ళి చాలు చేసి ఇప్పుడు 200-300 దాకా తీసుకుంటారు ఏరియాని బట్టి. ఒక్కొక్క బండికి 200 ఇండ్ల కాంచెల్లి 500 ఇండ్ల దాకా ఉన్నాయట. గట్ల నెలకు 70-80 వేల కాంచి లక్షకు మీదనే వసూలైతాయట. లగ్గాలకు కట్నం కింద అల్లుండ్లకు ఏరియాలు రాసిస్తుండ్రంటే చూడుండ్రిగా. ఆమ్దాని మంచిగున్న కాలనీ కోసం కీసులాటలై గ్రూపులు పుట్టి సంపుకునే కాడికొచ్చింది కథ. 4 నెలల కిందట కుక్కట్పల్లిలో ఓ కార్మికుడు మర్డర్ అయితే అబ్దుల్లాపూర్ మెట్ల అటాక్ అయింది ఇంకోళ్ళ మీద. మున్సిపాలిటోళ్ళు నెలకింత జీతం అనిస్తే ఏ లొల్లుండకపోవు, ఇంటికింత మీరే వసూలు చేసుకొని అనేటరకు గిట్లయితుందన్నట్టు. కానీ మనోళ్ళ సంపాదన తెలిసినాక చెత్తేసేటోళ్ళు ఎందరేడుస్తారో పో.